నా పేరు పృథ్వీరాజ్. జనరల్గా నాకు కొంచెం ఈగో ఎక్కువ. దానివల్ల నా లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ వచ్చాయో మీరే చూడండి. పృథ్వీ, క్లయింట్ బ్రాండ్ షూట్ ఫైనల్ కట్ రెడీ అయిందా? రెడీ మ్యామ్. చూపి. పృథ్వీ, అందులో మన కంపెనీ లోగో ఏది? మ్యామ్, క్లయింట్ నాకు కాల్ చేసి చెప్పాడు వాళ్ళ లోగో మాత్రమే హైలైట్ చేయమని. నీకు శాలరీ ఇచ్చేది నేనా వాళ్ళా? మ్యామ్, మీరే చెప్పారు కదా క్లయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. నేను 100 చెప్తా పృథ్వీ. ఐఎమ్ యువర్ మేనేజర్. మన లోగో యాడ్ చేసి ఫైనల్ కట్ ఇప్పుడు పంపే నాకు మెయిల్లో. మ్యామ్, ఏంటి మ్యామ్ మీకు నాతో ప్రాబ్లం? మనదేమైనా స్టార్టప్ కంపెనీయా కొత్తగా లోగో ప్రమోట్ చేయడానికి? 20 yearsగా రన్ చేస్తున్నాం కదా, ఇంకేంటి? ఆఖరికి మేము తాగే కాఫీ కప్స్ మీద కూడా మన లోగో బ్రాండింగే కదా. అంత పైతం ఏంటి మ్యామ్ మీకు? శృతి, పృథ్వీ టర్మినేషన్ లెటర్ టైప్ చేయి ఇప్పుడే. శృతి, ఆల్రెడీ నా రెసిగ్నేషన్ లెటర్ని మెయిల్లో ఉంది కదా, ఫార్మాలిటీస్ అని ఫినిష్ చేయి, సైన్ చేస్తా. తొక్కలో కంపెనీ, తొక్కలో మేనేజర్, తొక్కలో లోగో. గుడ్ బై. కంపెనీ మళ్ళీ పని ఉంటుంది. ఆంటీ, ఓ సిగరెట్ ఇరా. నాన్న, నాన్న, పృథ్వీ, మన శ్రీనివాస్ అంకుల్ నీకు సంబంధం చూసాడ్రా. మనోడికి మంచి జాబ్ ఉందిగా, అలాగే అమ్మాయి కూడా హైదరాబాద్లోనే జాబ్ చేస్తుందని అంకుల్ చూసాడ్రా. నీకు నెంబర్ పంపుతున్నాను, వెళ్ళి రేపు కలిసి మాట్లాడు, సరేనా నాన్న? సరే నాన్న. ఇప్పుడు ఏం చేయాలో? ఎందుకు కాల్ చేద్దాం? మే ఐ కమ్ ఇన్ మేడం? యా, కమ్ ఇన్. మేడం, నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, మీకు సబ్మిట్ చేద్దామని. నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు? 5 months అవుతుంది మేడం. ఓకే. శాలరీస్ ఏం పెండింగ్ లేవు కదా? శాలరీస్ ఏం పెండింగ్ లేవు, ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు టైంకి. ఈ ప్రాజెక్ట్కి నీకు ఎన్ని డేస్ టైం ఇచ్చారు? 5 days ఇచ్చారు. మరి ఇప్పటికి ఎన్ని డేస్ అయింది? ఎప్పుడంటే చెప్పు, ఎన్ని డేస్ అయింది? నువ్వు అలా సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం? ఎన్ని డేస్ అయిందో చెప్పు. 10 days అయింది. నేను నీకు 5 days ఇస్తే నువ్వు దానికి డబల్ చేసావు. అంటే ఇప్పుడు నీకేమైనా డబల్ శాలరీ వస్తుంది అనుకుంటున్నావా? శాలరీస్ టైంకి తీసుకోవడమే కాదు, వర్క్ కూడా టైంకి చేయాలి. పోనీ 10 daysలో ఫినిష్ చేసిన వాడివి సరిగ్గా చేసావా? 5 months అయింది నువ్వు జాయిన్ అయ్యి. ఏం నేర్చుకున్నావో ఏంటో. వీడియో మొత్తం మిస్టేక్సే. టైటిల్స్ బాగాలేదు, కలర్ గ్రేడింగ్ బాగాలేదు. ఇంకోసారి కానీ ఇది రిపీట్ అయితే సరే, నువ్వు వెళ్ళు. రే పృథ్వీ, ఏంట్రా సడన్గా గుర్తొచ్చాం మేము? డీటెయిల్స్ అన్నీ నీకు తర్వాత చెప్తా, కానీ నాకు అర్జెంట్గా మీ కంపెనీలో జాబ్ కావాలి. జాబా? నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు కదరా. అబ్బా, అవన్నీ నేను నీకు తర్వాత చెప్తాను. సరే సరే, రేపు ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చాయి. ఇంటర్వ్యూనా? నన్ను కూడా ఇంటర్వ్యూ చేస్తావా నువ్వు? బా, ఇంటర్వ్యూ ఏం కాదురా, జస్ట్ నార్మల్గా రా. సరే సరే, రేపు మార్నింగ్ ఆఫీస్లో కలుద్దాం. బాయ్. బాయ్. అయిపోయింది ఆంటీ. ఓ, బైక్స్ బుక్ కావట్లేదేంటి? అమ్మయ్య, అయింది.
అదిరా దాని ఇష్యూ. అరే ఒక్క నిమిషం, ర్యాపిడో అనుకుంటా. భయ్యా ర్యాపిడోనా? ర్యాపిడోనా? చెప్పండి. అమ్మాయి ఎక్కడున్నారు? రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్. మీరు ఏ కలర్ షర్ట్ వేసుకున్నారు? మరూన్. 5 minutesలో వస్తాను. వచ్చేసిందంట. మీరేనా? ర్యాపిడో. ఓటీపీ చెప్పండి. 2630. ఎక్కండి బాస్. ఏంటి బాస్ అలా చూస్తున్నారు? అమ్మాయి ర్యాపిడో డ్రైవర్ ఎలా అని. అమ్మాయి అయితే డ్రైవ్ చేయకూడదా? నో అలా కాదు, ఎప్పుడు చూడలేదు అందుకని. యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ ర్యాపిడో ఐడి. బోర్ కొడుతుందని సిటీ చూడొచ్చని అలా వచ్చేసా. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను వెయిట్, లెట్ మీ గెస్. కార్పొరేట్? ఆల్మోస్ట్. మరి ఇది షిఫ్ట్ టైమింగ్స్ కాదే. రిజైన్ చేశారా లేదా టర్మినేషనా? వాట్? ఏమండి మీరేమైనా జ్యోతిష్యం చెప్తారా? అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? ఆర్ యు సీరియస్? డామ్. ఓ మై గాడ్. స్కానర్ నంబర్ 9550971187. అయిపోయింది. ఓకే బాయ్. ఓయ్ మళ్ళీ నేను కలవాలంటే చూద్దాం, గాడ్ విల్ ప్లాన్. నీకు జాబ్ పోయిందన్నావు కదా, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ జాబ్. స్వీట్. రోజ్ దేనికి? జస్ట్ చేయు. బాయ్. ఇప్పుడు అమ్మాయి గుర్తొస్తుందేంటి? చూడాలంటే ఎలా? నెంబర్ ఇచ్చింది, కాల్ చేస్తే బాగోదు. వాట్సాప్ డీపీ ఏమో రణబీరు. ఇప్పుడు ఏం చేయాలి? బండి నెంబర్ ఉంది కదా, జూబ్లీ హిల్స్. హెల్మెట్ లేదు, పక్కా చలాన్ పడి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. భయ్యా. భయ్యా ఇందూని కలవాలి. 5 minutes వెయిట్ చేయండి, వస్తున్నారు. హే బాస్, మీరేంటి ఇక్కడ? గాడ్ విల్ ప్లాన్ అన్నావు కదా, ఇలా ప్లాన్ చేశాడేమో. కూర్చో. మళ్ళీ పిడిక్చేనా? ఐ థింక్ యూ హియర్ ఫర్ ఇంటర్వ్యూ. ఎస్. మరి నువ్వు? సేమ్ బాస్, ఇంటర్వ్యూ కోసమే వచ్చాను. ఓ మేడం మీటింగ్లో ఉన్నారండి, 15 minutesలో వెళ్తా అన్నారు. ఇందు. బాస్, నువ్వు స్మోక్ చేస్తావా? యా.
వెళ్ళి స్మోక్ చేద్దామా? 15 minutes టైం ఉంది కదా. ఓకే. ఇక్కడ స్మోక్ జోన్ ఎక్కడ? అక్కడ. కమ్. ఏంటి బాస్ అలా చూస్తున్నారు? ఈ సిటీకి నీకు చాలా కాంట్రాస్ట్గా ఉంది. ప్రీవియస్గా ముంబైలో కానీ బెంగళూరులో కానీ వర్క్ చేసావా? ఏంటి స్మోక్ చేసే అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నారా? హైదరాబాద్లో అమ్మాయిలు ఎవరు స్మోక్ చేయరా? నో వాట్ ఎవర్ ద జెండర్, అందరం మనుషులమే. మెంటల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇదిగో దీన్ని ప్రిఫర్ చేస్తాం. యాక్చువల్లీ ఇంపోర్టెడ్ సిగరెట్స్లో 20 hits నికటిన్ బ్రెయిన్కి ఎక్కుతుంది. ఒక్క సిగరెట్కి ఎంత యాక్టివ్గా ఉన్నా నువ్వు స్మోక్ చేస్తున్నప్పుడు చూస్తుంటే 50 hits నికటిన్ నా బ్రెయిన్కి ఎక్కుతుంది. ఏంటి బాస్ ఈ సిగరెట్ని అడ్డం పెట్టుకొని ఫ్లర్ట్ చేస్తున్నారా? నో యాక్చువల్లీ సిగరెట్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామా? యా షూర్, బట్ మింట్ కొట్టేసా. నో ప్రాబ్లం. నాకు ఈ జాబ్ పక్కా రావాలి. నాకేమో జాబ్ ఉందని మా పేరెంట్స్ మ్యాథ్స్ ఇచ్చేశారు. దీనమ్మ ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది. బాస్ నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది వర్కౌట్ అవుతుందో లేదో చూద్దామా? ఏం లేదు, ఒక స్మాల్ గేమ్. నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, దానికి ఆపోజిట్ వర్డ్స్ ఫాస్ట్గా చెప్పాలి. ఇంట్రెస్టింగ్. సో స్టార్ట్ చేద్దామా? యా. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వర్డ్. మై ఫస్ట్ వర్డ్ వైట్. బ్లాక్. ఓకే. ఇంపోర్ట్. ఎక్స్పోర్ట్. లవ్. హేట్. లై. ట్రూత్. యంగ్. ఓల్డ్. ఆఫీస్. వర్క్ ఫ్రమ్ హోమ్. అదే చిచి హోమ్. యునానిమస్. సెపరేట్. మ్యారేజ్. సింగిల్. యానిమల్. హ్యూమన్. ఓకే. రిజైన్. జాయిన్. రెనోవేట్. డెస్ట్రాయ్. యస్టర్డే. టుడే. మూన్. సన్. ఎనిమీ. ఫ్రెండ్. ఓ ఫక్. ఫక్ 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 ఆపోజిట్ వర్డ్ ఏముంటుంది? ఇట్స్ ఓవర్ బాస్, చిల్. పద లోపలికి వెళ్దామా? టెన్షన్ పోయిందా? కొంచెం రిలీఫ్ ఉంది. యాక్చువల్లీ హెచ్ఆర్ నా క్లాస్మేటే, తను సెట్ చేస్తా అంది, బట్ నాకే కొంచెం నర్వస్గా ఉంది. నీకు ఇందు తెలుసా? నీకు తెలుసా ఇందు? యా, తను నా కజినే. మా డాడీ నన్ను ఇంటర్వ్యూకే పంపించారు. యాక్చువల్లీ తను సెట్ చేస్తుందన్నారు. ఓ, అయితే మనం అన్అఫీషియల్లీ కొలీగ్స్ అన్నమాట. యా బాస్, ఇంతకీ మీ పేరు? హాయ్ అంపృత్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. హే హాయ్ ఇందు. హాయ్ అక్కి, ఎలా ఉన్నావు? కూర్చో. అంకుల్ కాల్ చేశారే. ఇంకెన్నాళ్ళు ట్రిప్స్, వ్లాగ్స్ అని ప్రపంచమంతా నువ్వు ఒక్కదానివే బైక్ వేసుకొని తిరుగుతావు? మీ డాడీ ఏమో నాకు కాల్ చేసి నీ దగ్గర ఏదైనా జాబ్ ఉంటే చూడు, అదేమో మగరాయిళ్ళ ప్రపంచమంతా తిరుగుతుందని నాకు కాల్ చేశారు. నీకు తెలుసు కదా ఇందు, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని. సరే, కొన్నాళ్ళు జాబ్ చేయి, మీ డాడీ చెప్పారు కదా. అందుకే కదా వచ్చింది. సరే, మా మేనేజర్ డివిజన్లో 2 ఎడిటర్స్ కావాలి. నువ్వు అండ్ ఇంకొకరు ఉన్నారు. నీకు ఓకేగా? శాలరీ 50,000 per month. ఓకే, కానీ ఇంకొకరు ఎవరు? రాజు. చెప్పండి మేడం. బయట ఒకళ్ళు ఉన్నారు కదా, లోపలికి రమ్మను. ఓకే అండి. ఏ హాయ్ ఇందు. హే హాయ్ పృథ్వీ. ఏమైపోయావురా ఇన్ని రోజులు? ఒక్క ఫోన్ లేదు, ఏం లేదు. అదో పెద్ద లాంగ్ స్టోరీలే. సరే కూర్చో. ఏంటి సెట్ అయిపోయిందా? నీకు కూడా. ఇంతకీ తను నీకు ముందే తెలుసా? ఇందాక బయట కలిసా వెయిట్ చేస్తున్నప్పుడు. అదేరా, మా మేనేజర్ డివిజన్లో 2 ఎడిటర్స్ కావాలి. నువ్వు అండ్ తను. శాలరీ 50K, ఓకే కదా? ఓకే. కంగ్రాచులేషన్స్ బాస్. యూ టూ. జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి మీకు మెయిల్ చేస్తాను. ఓకే. ఇంకేంట్రా, అంకుల్ ఎలా ఉన్నారు? ఆయనకే బాగానే ఉన్నారు. నిన్నే ఒక మ్యాచ్ చూశారు. ఈ ఇంటర్వ్యూ అయితే అక్కడికి వెళ్ళాలి. ఓ, ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఏమో నాకు కూడా తెలీదు. శ్రీనివాస్ అంకుల్ చూశారంట. అదేంటి ఇంత సడన్ గా? ఏమో, ఆయన కంగారు. లొకేషన్ కూడా ఎక్కడో పక్కనే కాఫీ షాప్ అంట. యాక్చువల్లీ ఒకసారి కాల్ చేస్తా నాకు. పృథ్వీ
వాచ్వాను? అక్షితారావు ముత్యాల